సిద్ధం చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఎక్కడైతే దేవుని పెడతామో అక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పీట, దీనికి కూడా పసుపు కుంకుమ పెట్టాలి. మొదట పసుపు పుయ్యాలి. ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా కుంకుమ, ఇది పసుపు పూసాం కదా, తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి. పసుపు, బియ్య పిండి, కుంకుమ. సరే, గంధము, కుంకుమ ఇలాగా పెట్టాలి అమ్మవారికి. మనం జీడిపప్పు కదా, 1 కప్పు నెయ్యి పడుతుందండి. అంటే కొంచెం ఉంచి పెట్టుకోవాలి, మళ్ళీ వేయాలి. దీంట్లో మనం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకున్నాము. దీంట్లోనే రవ్వ వేసేయాలి, సపరేట్గా వేయకూడదు. దీంట్లోనే రవ్వ వేయించేయాలి. ఈ నెయ్యి దీంట్లోనే బాగా వేగాలి. రవ్వ మంచి ఆరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి. ఈ ప్రసాదాలు రోజుకొక రకం ప్రసాదం చేయాలి. నవరాత్రులు కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చేయాలి. ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాం. బాలా త్రిపుర సుందరి ఈరోజు ఇలాగా బాగా వేగాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోయాలి. 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్ళు బాగా మరగాలి. ఆ నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు దీంట్లో పోయాలి. మరుగుతున్న నీళ్ళే అలాగే పోసేయాలి. ఇది బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇది బాగా నీళ్ళు పోసాం కదా, 1కి 3 గ్లాసులు నీళ్ళు. ఇది బాగా దగ్గర పడాలి. ½ గ్లాస్ చక్కెర వేయాలి. బాగా కలపాలి. కూల్ వాటర్ వేయకూడదు దీనికి, బాగా మరిగించిన నీళ్ళే వేయాలి. అది బాగా ఆ రవ్వ, ఆ నీళ్ళు అంతా దగ్గర వచ్చిన తర్వాత ఈ చక్కెర వేసుకోవాలి. 1 గ్లాసు మనము రవ్వ వేసాం కాబట్టి 1.5 గ్లాసు చక్కెర వేసుకోవాలి. 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇది బాగా ఇలాగా మెల్ట్ అయిపోవాలి. దీంట్లో అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన నెయ్యి కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, అయిపోయే టైంకి మిగిలిన నెయ్యి ఉంది కదా, మనకి 1 కప్పు పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యి అంతా ఇప్పుడు దీంట్లో వేసేయాలి. కొంతమంది కలర్ వేస్తారండి, నాకెందుకు కలర్ నచ్చదు. నేను ఇలాగే చేసేస్తాను, కలర్ వేయను. కొంతమంది వేసుకుంటారు, నాకు నచ్చదు. నేను ఇలాగే చేసుకుంటాను. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు, కలర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మేము ఎప్పుడు కలర్ వేయలేదు, దేవుడికి పెడుతున్నాము కదా, అందులో ఎందుకో ఆ కలర్ వేసి చేస్తే ఏమిటో మనకు తెలియదు కదా, అందుకని నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి దీంట్లో మనము ఇది వస్తుంది 1 స్పూన్ యాలక పొడి
దీంట్లో వేసేస్తే మంచిగా ఉంటుంది. కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారు కాబట్టి. మామూలుగా అయితే వెయ్యరు, ప్రసాదం కదా కొంచెం బాగుంటుంది. అంతే, అయిపోయింది ప్రసాదం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. వేడివేడిది పెట్టకూడదండి, కొంచెం చల్లారిన తర్వాత అమ్మవారికి పెట్టాలి. హడావిడిగా చేసేసాను, మరి ఎలా ఉందో ఏమో. ఈసారి ఇంకా బాగా నెమ్మదిగా చెప్తాను, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదన్నా మర్చిపోయి ఉంటే ఏమీ అనుకోకండి. పసుపు వినాయకుడిని చేసుకొని కుంకుమ బొట్టు పెట్టాలి. ఏ పూజకైనా సరే మనము ఎన్ని పటాలు పెట్టుకున్నా కూడా వినాయకునిది ఇలాగా పసుపుతోనే చేయాలి. పసుపు వినాయకుడిని పెట్టాలి ఏ పూజకైనా కూడా. ఫస్ట్ ఏ విఘ్నాలు లేకుండా మంచిగా మనకి పూజ పరిసమాప్తం కావాలని వినాయకుడిని మనము తలుచుకోవాలి. అమ్మవారికి తాంబూలం రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మొదట ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. అమ్మవారికి రెడీ చేసుకొని తర్వాత మనము పూజ ప్రారంభించాలి. ఏవైనా మర్చిపోయి ఉంటే క్షమించమని కూడా వేడుకోవాలి అమ్మవారికి. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసాం కదా, ఇప్పుడు మనము దీపం వెలిగిస్తాం. వినాయకునికి ఫస్ట్ ఆచమనం చేసుకోవాలి. మొదట ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, గోవిందాయ స్వాహ, మాధవాయ స్వాహ, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, సుతాయ నమః. ఓం నమో శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి విజయదశమి వరకు చేసే నవరాత్రి పూజలే శరన్నవరాత్రులు. దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మించినప్పుడే యశోదకు యోగమాయ పుడుతుంది. వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లలో వదిలి యోగమాయని తీసుకుని వచ్చి దేవకీదేవి పక్కలో పడుకోబెట్టగానే యోగమాయ అయిన ఆడశిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విని కంసుడు వచ్చి దేవకీదేవికి అష్టమ గర్భాన పుట్టినది ఆడబిడ్డేనని తలచి ఆమెను చంపటానికై నేలకేసి కొడతాడు. ఆ యోగమాయ 9 దేవి అవతారాలుగా అవతరిస్తుంది. అవి మహాకాళి, కౌమారి, త్రిపురేశ్వరి, కళ్యాణి, రోహిణి, చండిక, శాంభవి, దుర్గా, రాజరాజేశ్వరి. ఈ 9 అవతారాలుగా అవతరిస్తుంది. ఈ అవతారాలలో ఉన్న దేవిని పూజించే రోజులే దేవీ నవరాత్రులు. ఇవి శరతృతువులో ఆశ్వీజ మాసంలో చేసే దేవీ ఉత్సవాలు కనుక దేవీ నవరాత్రులు అంటారు. వీటినే శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరత్కాలంలో చంద్రుని వెన్నెల చల్లగా తెల్లగా ఉంటుంది. దేవీ పూజలు ఆరోగ్యానికి మనోవికాసానికి చాలా మంచిది. దేవీ ఆలయాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార అలంకరణ చేస్తూ విశిష్ట పూజలు చేస్తారు. మన ఇండ్లలో కూడా ఈ 9 రోజులు లలితా స్తోత్రాలతో పూజలు చేసి తీపి పిండి వంటలు నైవేద్యం పెట్టాలి. ఈరోజు మొదటి రోజు కారణంగా నేను రవ కేసరి ప్రసాదంగా పెట్టాను. లలితా సహస్రనామం కూడా చదువుకున్నాను. ఆ వీడియో పెట్టడం నేను మర్చిపోయాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేధ్యాయ మేఘశ్యామలమూర్తి పుంసాన్మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామాయ రామభద్రాయ రఘునాథాయ పతియే నమః. అమ్మ తప్పులేవన్నా ఉంటే క్షమించమ్మా, తెలుసో తెలియకన్నా కాయేన వాచా సమర్పయామి. అందుకరణాస్తే ప్రయోజనం నమో తల్లి కరుణ కాపాడమ్మా.